అస్సలాముఅలైకుం. హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నారు. మీరు కూడా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియో వచ్చి జాకూర్‌కి వెళ్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళ అన్నతో కలిసి జాకూర్‌కి అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఈ వీడియో చెప్తాను చూడండి. మా అన్న వాళ్ళ ఇంట్లో పొట్టేలు కావాలంట. ఆ పొట్టేలు తీసుకురావడానికి జాకూర్‌కి వెళ్తున్నాను. ఇతనే మా అన్న. వీళ్ళ ఇంట్లోనే పొట్టేలు కావాలంట. ఆ పొట్టేలు తీసుకురావడానికి జాకూర్ వెళ్తున్నాను. జాకూర్ అంటే ఏమీ లేదు. ఒక కొయిటికి సిటీకు బయట ఫామ్ హౌస్ లాగా అయితే కట్టుకుంటారు. దాన్ని జాకూర్ అంటారు. ఆ జాకూర్‌లో వచ్చి పొట్టేళ్ళు, వంటలు, మిగతా రకరకాల పక్షులు, జంతువులైతే దాన్ని సాకుంటారు అమ్ముకోవడానికి కూడా. అలా మా అన్న వాళ్ళ కోసం జాకూర్ కూడా ఉంది. దానిలో వచ్చి ఒక మనిషిని పెట్టి అక్కడే దాన్ని అంతా మెయింటెనెన్స్ చేస్తా ఉంటారు వాళ్ళు. దాన్నే జాకూర్ అంటారు. అది చాలా మంది బంగాల్ వాళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటారు. మన ఇండియా వాళ్ళు ఎవరన్నా వచ్చి మోసపడిపోతే ఇలాగే ఉంటుంది. ఇంట్లో డ్రైవర్ అని పిలుచుకొని వచ్చి తీసుకొని జాకూర్‌లో పెట్టేస్తారు. అది ఎక్కడో చివరన ఉంటుంది. కువైట్ సిటీకి చాలా అంటే చాలా దూరంలో ఉంటుంది. క్లైమేట్ అయితే చూడండి, పొద్దున్న 8 గంటలకు బయలుదేరాము. ఇంకా పొగ మంచులాగే ఉంది. ఏం కనబడలేదు. ముందర 4 పార్కింగ్ వేసుకొని వెళ్తూ ఉన్నాం. అలాగే చాలా దూరం ఉంది సిటీ నుండి అది. ఆ జాకూర్‌లో ఒక పొట్టేల్ని తీసుకొని తర్వాత జహరా అనే ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ ఇది చాలా దూరము. ఎందుకంటే అక్కడ మన మేకల దొడ్డి ఉంటుంది కదా, అలాంటిది ఉంటుంది ఊరి బయట. అక్కడ తీసుకొని వెళ్ళి దాన్ని కటింగ్ తీసుకొని రావాలి. టౌన్‌లో అయితే ఎక్కడ చేయరు దాన్ని. పొద్దున 8 అవుతున్నా కూడా క్లైమేట్ మాత్రం అస్సలు ఏ విధంగా కూడా ఓపెన్ కావడం లేదు. ఉన్నట్టుండి ఎండ వచ్చేస్తుంది. ఉన్నట్టుండి పొగ మంచు వచ్చేస్తుంది. ఈ విధంగానే ఉంది. పొద్దున మనము 8 గంటలకు వెళ్తుంటే రోడ్డు మాత్రం సూపర్‌గా ఉంది. ఎంత దూరమైనా భలే నీట్‌గా రోడ్ అయితే ఉంది. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలా ఈ పొగ మంచులో. ఎందుకంటే అర్థం కాదు ముందర వెహికల్ ఏది వెళ్తుంది, ఏది వెళ్ళడం లేదని. అందుకే 4 పార్కింగ్ వేసుకొని మేము కూడా ప్రశాంతంగా అయితే వెళ్ళాము. జాకూర్ చేరుకోవడానికి మనకు వచ్చి గంట పైన పడిపోయింది. చూడండి మొత్తం పొగ మంచు వచ్చేసింది. అప్పుడు ఏం రోడ్డే అయితే కనపడడం లేదు. చాలా దగ్గరగా వెళ్తే కానీ వెహికల్ కూడా కనపడడం లేదు. అది 4 పార్కింగ్ బేసే కనబడుతుంది. అది కూడా లేకపోతే అది కూడా కనపడడం లేదు. ఇలాగా ఉంటుంది ఇక్కడ కువైట్‌లో డ్యూటీలు. ఏ టైం పడితే ఆ టైంకి బయలుదేరిపోవాలా. వాళ్ళు ఒక టైం చెప్తే ఆ టయానికి మనం ఆడ ఉండాలా. లేకపోతే చాలా కోపడిపోతారు వాళ్ళు కూడా ఇళ్లలో. ఇంటి దగ్గర నుండి 40 నిమిషాలు ట్రావెల్ చేస్తే మొత్తంగా ఒక 30-40 కిలోమీటర్ డ్రైవ్ చేస్తే అప్పుడు వచ్చింది మా అన్న వాళ్ళ జాకూరు. ఇదే ఆ జాకూరు. చూడండి ఎలా ఉందో ఇప్పుడు క్లైమేట్. ఉన్నట్టుండిగా ఎండ వచ్చేసింది. బిగ్ అవుట్ లైఫ్ సినిమా చూశారు కదా, అంతే ఇలాగే ఉంటుంది ఇక్కడ. అదే విధంగా ఉంటుంది. ఎడారి మొత్తం ఎడారి. ఎట్టా చూసినా మీకు ఎడారే కనబడుతుంది. అక్కడ మధ్యలో చిన్న రూమ్ వేసేసి అక్కడ ఒక మనిషిని పెట్టేసి జంతువుల్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. దాన్ని వాళ్ళు సాక్కుంటా అడ్డి చూసుకొని ఉండాల్సిందే. అతనికి నెల ఒక చుట్టి కూడా ఉండరు. 3 నెలలు ఒకసారి చుట్టికి వదులుతారు. ఇప్పుడు మనం వచ్చింది ఈ పొట్టెలలో ఒక పొట్టెలు తీసుకొని పోవడానికి. ఇక్కడ పని చేసే వాళ్ళ పని ఒకటి, జంతువులన్నీ చూసుకొని ఉండడమే. అంతకు మించి ఏం పని ఉండదు. కానీ ఊరి బయట ఎక్కడో ఎవరు చూసినా మీకు ఎవ్వరు కనపడరు. ఎవరైనా వచ్చి ఏమైనా చేసిపోయినా కూడా పట్టించుకునేవాడు ఉండడు. అట్లా ఉంటుంది ఇక్కడ. ఎక్కడో సిటీకు చాలా అంటే చాలా దూరంగా ఉంటుంది. ఇలా రేకుల షెడ్డులు వేసేసి ఒక మనిషిని తీసుకొచ్చి వదిలేస్తారు ఇక్కడ. అతన్ని చూసుకొని ఉండాల్సింది. ఇక్కడ వారానికి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తారు. నెలకు ఒకసారి ఆ జంతువుల్ని అమ్మేస్తారు. వీళ్ళు అమ్ముకొని దాని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఈ ముసలోళ్ళు ఇక్కడ. దీన్ని మెయింటైన్ చేయడానికి పెట్టుకున్న మనిషికి మాత్రం నెలకు వచ్చి జీతం 120 దినాలు ఇస్తారు. అంతకు మించి ఎక్కువ ఇయ్యరు. అంత నెల పడే సరుకు ఇచ్చి 120 దినాలు జీతం ఇస్తారు. 3 నెలలు ఒకసారి చుట్టి అయితే ఇస్తారు అతను రావడానికి సిటీలోకి. ఇక్కడ పని చేస్తున్న బెంగాలీకి వచ్చి డ్రైవర్ కోసం వీసా తీశారంట. తీసుకొచ్చి జాకులో వేసేసారు. ఇలా ఉంటుంది ఇక్కడ వీసా తీసేవాళ్ళు. అందుకే చెప్పేది నేను, ఒకసారి వీసా తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగా ఆలోచించుకొని అడిగి చూసి మరి వీసా తీయించుకోండి. ఎందుకంటే ఇలా ఉంటుంది. డ్రైవర్ అని చెప్పారు, తీసుకొచ్చి ఇక్కడ జాకులో వేసేసారు. ఇంకా మేము ఏం అడగడానికి లేదు. ఇంకా 2 సంవత్సరాల దాకా చేయాల్సిందే ఇక్కడ పని. ఇక్కడ ఉన్న జంతువులలో ఏమైనా చనిపోయా కూడా మీకే అడుగుతారు. ఎందుకు దాన్ని పట్టించుకోలేదు నువ్వు అని. ఎండకు చనిపోతే అతను ఏం చేస్తాడు పాపం. ఇక్కడ నీళ్లు కూడా ఉండవు. వారం ఒకసారి ట్యాంకర్ వస్తుంది. ఆ ట్యాంకర్ వచ్చి పెట్టినప్పుడు వాళ్ళ నీళ్లు చూడండి ఎన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడ. బాతులు, కోళ్ళు అన్ని ప్రతి ఒక్క జంతువు కూడా సాకుతారు వీళ్ళు. ఇక్కడ ఈ బాతులు కూడా తింటారు కోసుకొని వీళ్ళు. అందుకోసమే ప్రతి ఒక్క జంతువుని చాలా అంటే చాలా కేర్ గా చూసుకోవాలా ఇక్కడ పనిచేసే వాళ్ళు. జంతువులు ఎక్కువ ఉంటే ఒక 2 మనుషులను అయితే పెడతారు. తక్కువ ఉంటే ఒకరిని పెడతారు. ఇక్కడ 2 ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది జాకూరు వీళ్ళది. అందుకే 2 పెట్టారు. చాలా జంతువులు, పక్షులు, పావురాలు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మా అన్న ముసలోని ఫోన్ చేసి ఏ పొట్టేలు తీసుకొని రావాలని చూస్తుంటే నేను వచ్చి మిగతా జాకూర్ అంతా తిరుక్కుంటున్నాను చూడ్డానికి ఎలా ఉంది ఏముంది అని. ఇక్కడ చూసి ఎక్కువ బాతులు, కోళ్లే ఉన్నాయి. తక్కువ పొట్టేలు ఉన్నాయి. ఒంటెలైతే 2 ఉన్నాయి. మిగతా పక్షులైతే ఎక్కువ ఉన్నాయి. పావురాలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. పొట్టేలే మాంసాలే కాకుండా పావురం మాంసం కూడా తినేస్తారంట. బాతులు, పావురాలు అన్ని తినేస్తారు. దేన్ని వదలలేరు. మేమైతే ఇప్పుడు దాకా పావురం మాంసం అయితే తినలేదు. మీరు ఎవరైనా తినండి కామెంట్ లో చెప్పండి ఎలా ఉంటుందో పావురం మాంసం అయితే. ఇక్కడ చూడండి ఎన్ని పావురాలు సాగుతున్నారు. వీళ్ళకి పావురాలే కాకుండా బాతులు అన్ని. ఈ జాకూర్ చాలా పెద్దగా ఉంది. కానీ ఇద్దరే పని చేస్తున్నారు ఇక్కడ. అలాగే మా ఫ్రెండ్ కూడా డ్రైవర్ కోసం అని వచ్చి జాకూర్లో అయితే ఇరుక్కుపోయాడు. అతను చాలా దూరంలో సౌదీ బార్డర్ దగ్గర
దగ్గర ఉన్నాడు అతనైతే. అతని దగ్గర కూడా వెళ్తాను ఏదో ఒక రోజు చుట్టి దొరికినప్పుడు. చాలా దూరం ఉంది ఏమంటే అది. మా అన్న అయితే కావాల్సిన పొట్టేలు తీసుకున్నాం. దాని తర్వాత మనం స్టార్ట్ అయిపోయాం. ధరా పక్కన సాల్మి అనే ప్రాంతం ఉంది, అక్కడైతే వెళ్తున్నాం. అక్కడే దీని కటింగ్ అంతా క్లీనింగ్ అంతా చేసేది. ఇక్కడ పడితే ఎక్కడైతే చెయ్యరు వీళ్ళు. కడపలో మేకల దొడ్డి ఉంది కదా, దాని ఇలాగే ఉంటుందంట. అది కూడా నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం వెళ్ళడం, అందుకే వెళ్తున్నాను. మన ఇంటి దగ్గర నుండి 30 కిలోమీటర్లు రావాలా. ముందు అలా 30 కిలోమీటర్ వెళ్ళినా మళ్ళీ ఇలా 30 కిలోమీటర్ వెళ్తాం. 60 కిలోమీటర్లు మొత్తం అయితే ట్రావెల్ చేసాం ఇప్పటికి మనము. వీళ్ళకి ఏమైనా కావాలంటే ఎంత దూరమో పంపిస్తారు వీళ్ళు. అది వస్తువు కావాలంటే చాలు వాళ్ళకి పోవాల్సిందే. మనం అయితే రోడ్లు చూశారు కదా ఎలా ఉన్నాయో, ఒక దాని మీద ఒకటి 4 అంతస్తుల రోడ్లు. ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. అంతా పొట్టెలంతా కోసేసి ఎక్కడే చర్మం అంతా తీసేసి మొత్తం పీసులు కొట్టించేస్తారు 5 నిమిషాల్లో. ఇన్ని వచ్చి గవర్నమెంట్ అది రన్ చేస్తుందంట, ఎక్కడ పడితే అక్కడ గలీజ్ చేయకూడదని. ఇక్కడ పొట్టెలను తీసుకొచ్చి 5 నిమిషాల్లో తీసి ఇచ్చేస్తారు బాగా నీట్ గా. పెద్ద పీసులు కొట్టిస్తారు. ఏమంటే మీ ఇంటికి తీసుకుని మళ్ళీ చిన్న పీసులు కొట్టుకోవాలి. పొట్టెలే కాకుండా ఒంట్లు కూడా కోస్తారంట ఇక్కడ. ప్రతి ఒక్కటి ఇక్కడే జరుగుతుంది. డ్రెస్సింగ్ గిస్సింగ్ అన్ని జరిగేస్తుంది ఇక్కడే. కోయిటోళ్ళు ఓన్లీ మాంసం ఒకటే తింటారు, కాళ్ళు తల ఏమి తినరు. అవన్నీ మనం తీసుకోవచ్చు, డ్రైవర్స్ తీసుకుని వాడుకోవచ్చు దాన్ని, లేకపోతే వీళ్ళు అమ్ముకుంటారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంత మంది పని చేస్తున్నారు, ఎంత మందికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది వీళ్ళకు. డ్యూటీ కూడా టైం టు టైం అంట. అంతా ఒక్కొక్కరు జీతం వచ్చి 100 నుండి 200 దినాల లోపల ఉంటుందంట వీళ్ళకు. పైనుంచి రోజుకు 10 దినాలు సంపాదించుకుంటారు ఒక్కొక్కరు. రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయిన మాంసం అంతా తీసుకొని. చూడండి రోడ్లు చూడండి ఏమున్నాయి, ఒకదాని మీద ఒక కట్టారు. మొత్తం జహరా రోడ్ ఇది. ముందు ఇలాంటి రోడ్ అయితే లేదంట, ఈ సింగిల్ రోడ్ ఒకటే ఉన్నిందంట. ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి దీని రోడ్ అయితే ఎక్స్పెండ్ చేశారు. ఒకదాని మీద ఒకటి 4 అంతస్తుల రోడ్ అయితే వేశారు. బ్రిడ్జిలు అన్ని కట్టేసి ఇక్కడ అంతా బాగా నీట్ గా చేస్తున్నారు. రోడ్లు మేము ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు చూశాను. ఇప్పుడు ఇక్కడ చూడడము ఒకదాని మీద ఒకటి. కానీ నేను ఇండియాలో 2 చూశాను. ఇక్కడ చూస్తే 4 ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. ఎన్ని రోడ్లు వేసినా ఏం లాభం, ట్రాఫిక్ నిలబడితే మాత్రం ఇంకా పట్టించుకోలేము, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. రిటర్న్ 30 కిలోమీటర్ వెళ్ళాలి. చూశారు కదా జాకూర్ జహరా ఎలా ఉందో. ఈ విధంగా అయితే డ్యూటీలు ఉంటాయి. అందుకే కువైట్ వచ్చే ముందు 1-2 సార్లు నిలుచుకొని రండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ ని.